పడు లేచి నిలబడు, పడుతూ లేస్తూ పడుతూ లేచి కలబడు. విన్నారా ఎక్కడన్నా? విన్నారా లేదా? ఓటమి నీదని చెప్తే ఆ విధిని కూడా ఎదిరించాడు. ఎవరన్నది? చంద్రబోస్. అర్థమైందా? నాని కాదు, ఆ డైలాగ్స్ రాసిన చంద్రబోస్. ఎంత గొప్ప మాట రాస్తాడో అర్థం చేసుకోండి. ఇలాగ సినీ రైటర్స్ చాలా మంది రాశారు, అవన్నీ మీకోసమే. అదే మీకు ఇదే మాటని మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి పేరు వినే ఉంటారు. ఇప్పుడు మీరైనా చాలా గొప్ప రైటర్, మన ఉత్తరాంధ్రవాడే, అనకాపల్లి చెందిన అతను ఒకసారి రాస్తాడు, మీకు ఏంటంటే విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నీ లక్ష్యం, ఎప్పుడూ ఓటమిని అంగీకరించవద్దు అంటాడు. అర్థమే నీకు? సేమ్ అదే చెప్పాడు చంద్రబోస్. వీరందరికంటే ముందు శ్రీనాథ్ ఎక్కువ మాట అన్నారు. కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు పడినా లేచినందుకు అన్నాడు. సో అందులో కెరటం ఇప్పుడు పడుతుంటది, మళ్ళా పడినా లేస్తారు. అంతే ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా సరే నాకు అది లేదు ఇది లేదు, నాకు ఇది ఉంటే గొప్పవాడిని అయిపోయాడు అనుకోవద్దు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏది లేకపోవడం కాదు, మనస్సు లేకపోతే, ఆ కమిట్మెంట్ లేకపోతే నువ్వు ఏది కాలేవు. కమిట్మెంట్ ఉంటే నీకేది కనిపించదు. మీరు ఎన్నో సినిమాలు ఉన్నాయి, మీరు 12th ఫెయిల్ సినిమా వచ్చింది, ఒకసారి వీలైతే